హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడు ఒకే చికెన్ కర్రీ తిని బోర్ కొడుతుందా? అందుకేనండి ఈరోజు ఒక స్పెషల్ చికెన్ కర్రీతో వచ్చేసా. అదే చికెన్ ఆఫ్ఘనీ. ఎప్పుడు రెస్టారెంట్లో తింటాం కదండి, విత్ రోటీ ఆల్ స్పెషల్ రైస్తో. బట్ ఎలా చేయాలో తెలియదు. ఈరోజు నేను చాలా సింపుల్గా చెప్తాను, చేసేసండి. ఫస్ట్ హాఫ్ కేజీ చికెన్ని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. బౌల్లో ఒక కప్పు వరకు పెరుగు తీసుకొని మంచిగా బీట్ చేసి పక్కన పెట్టి, మిక్సర్ జార్లో ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి, ఒక కొత్తిమీర తరుగు, అలాగే పుదీనా తరుగు, కొంచెం సాల్ట్ వేసి మంచిగా పేస్ట్ చేయండి. ఇప్పుడు ఈ పేస్ట్ని పెరుగులో వేసి 2 స్పూన్స్ వరకు కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా బీట్ చేసేయండి. మొత్తం కర్డ్ అండ్ పేస్ట్ అనేది మంచిగా మిక్స్ అవ్వాలి. ట్రస్ట్ మీ, ది బెస్ట్ చికెన్ కర్రీ మీరు ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ మన చికెన్ పీసెస్ని ఇందులో వేసేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఖచ్చితంగా 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేయాలి. ఇది తప్పకుండా చేయాలండి. 1 అవర్ తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి చికెన్ పీసెస్ని కొద్ది కొద్దిగా ఇందులో వేసి బాగా ఫ్రై చేయండి. 2 వైపులా బాగా ఫ్రై అవ్వాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలాగా ఫ్రై చేసి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇలాగే రిమైనింగ్ ప్రాసెస్ కూడా చేసేసేయండి. మిగిలిన కూడా కొంచెం కొంచెంగా వేసుకోండి, లేదంటే చికెన్ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది మళ్ళీ. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని మసాలా దినుసులు వేసుకొని బాగా ఫ్రై చేయండి. మసాలా ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ మన మిగిలిన బ్యాటర్ ఉంది కదా, అది ఇందులో వేసేసుకొని మనం ఫ్రై చేసిన చికెన్ పీసెస్ కూడా వేసేసుకోండి. ఒకసారి బాగా కలపండి. కలిపి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని 10 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. బాగా ఉడికిన తర్వాత దించే ముందు కొంచెం కసూరి మేతి వేసుకొని దించుతూ ఉంటుందండి. టేస్ట్ సూపర్. అంతే, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి.